అందరికీ నమస్కారం అండి. రేపు శని త్రయోదశి సందర్భంగా దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. శనివారం త్రయోదశి కలిసి వస్తే ఆ రోజునే శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఈ రెండు కలిసి రావడం చాలా విశేషకరమైనదిగా చెబుతారు. శని త్రయోదశి పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. శివారాధన చేస్తే శని అనుగ్రహం కూడా కలుగుతుందని, శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అని అంటారు. అందుకే ఈ రోజుకి అంతటి విశిష్టత ఉంది. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శనిగ్రహ బాధల నుంచి విముక్తి కలిగేందుకు శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిదని చెబుతారు. శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శనీశ్వరుడు ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయాలి. దోషాలు ఉన్నవాళ్ళు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపించుకోవాలి. కాకులకు ఆహారం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రం ఉంచి బ్రాహ్మణులకు దానం చేస్తే శని బాధలు తీరుతాయని చెబుతారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం త్వం నమామి శనీశ్వరం అని శని త్రయోదశి నాడు ఈ శ్లోకం పఠించి శనీశ్వరుని పూజిస్తే సకల శని పీడలు తొలగిపోతాయని చెబుతారు. శనివారం ఉపవాసం ఉండటం ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. శని శాంతి పూజలు చేసేందుకు శని త్రయోదశి అత్యుత్తమైన రోజని చెబుతారు. నల్లని వస్త్రాలు ధరించడం లేదా దానం చేయడం రెండూ మంచి చేస్తాయని చెబుతారు. కొన్ని నల్ల నువ్వులను, కొద్దిగా నువ్వుల నూనె, బొగ్గు, నల్ల రిబ్బను, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలను నల్లని వస్త్రంలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదంటే వాటిని పారే నీళ్ళలో విడిచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల శనిదోషం నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. అన్నదానం, వస్త్రదానం చాలా మంచిది. అదే విధంగా శని త్రయోదశి నాడు నూనెను, గొడుగును, నువ్వులను, నవధాన్యాలను కొనకూడదు. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. శనిదేవుడు అనుగ్రహిస్తే జీవితంలో సమస్యలు పెరుగుతాయి. ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా ఆందోళన చెందుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ధన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. సంపద తరిగిపోతుంది. శని దోషాల నుంచి బయటపడేందుకు శనివారం నాడు శివుడిని, హనుమంతుడిని పూజించాలి. దాన ధర్మాలు చేయడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే చాలా శుభదాయకమని చెబుతారు. శనిదేవుడికి నల్ల నువ్వులు, నల్ల శనగలు, నలుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించాలి. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రం పఠించాలి. ఓం నమః శివాయ.